యాక్చువల్లీ కాంతారావు గారికి ఎన్టీ రామారావు గారికి ఉన్న అనుబంధం ఏమిటండి యాక్చువల్గా? అంటే అది ఎన్ఐటి బ్యానర్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదా. 1953లో ఎప్పుడైతే ఎన్ఐటి బ్యానర్ స్టార్ట్ చేశారో, పిచ్చిపుల్లె సినిమా తర్వాత తోడికోడలు సినిమా తోడు దొంగల సినిమా తీశారు. ఆ రెండు తర్వాత అవి సరిగ్గా పోలేదు కమర్షియల్గా. జానపద సినిమా తీయాలని డిసైడ్ అయ్యి జై సినిమా నిర్మించారు. అందులో ఒక తమ్ముడు క్యారెక్టర్ ఉంది రామారావు గారికి. అప్పటికి ఆయన కొంచెం హీరోగా ఎదుగుతున్నారు కాంతారావు గారు. ఎదిగే హీరో అతనికి లైఫ్ ఇవ్వాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో కాంతారావు గారిని ఆ తమ్ముడు క్యారెక్టర్ పెట్టుకున్నారు. ఓహో. తనతో ఈక్వల్గా ఉంటుంది ఆ క్యారెక్టర్. అంతేగాని నాతో పాటు సమానంగా అసలు లేవండి. అది లేవు కదా. రామారావు గారికి ఎప్పుడూ లేవండి. ఇంకా చెప్తాను కాంతారావు గారి గురించి, చాలా హెల్ప్ చేశారు ఆయనకి. అయితే ఈ తమ్ముడు క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత అలా ఆయన ఎన్ఐటీలో ఒక భాగం అయిపోయారు కాంతారావు గారు కూడా. అంటే ఒక టీంలో ఒక హీరోగా. జయసింహ సినిమా సూపర్ హిట్ అయింది, బాగా కమర్షియల్గా బాగా పోయింది. తర్వాత కాలంలో సీతారామ కళ్యాణం 1960లో స్టార్ట్ చేశారు రామారావు గారు. ఆ సీతారామ కళ్యాణం కథ కూడా ఉంది, అది చెప్తాను మీకు. ఇదేంటంటే ఆ స్టార్ట్ అయినప్పుడు కాంతారావు గారు వచ్చి, అన్నగారు మరి మీ బ్యానర్లో నేను రెగ్యులర్గా చేస్తూ వచ్చాను కదా, మరి సీతారామ కళ్యాణం తీస్తున్నారు, మీరు నాకు వేషం ఇవ్వరా అని అంటే కాంతారావు గారికి నారదుని చేసింది రామారావు గారే. ఓహో. సీతారామ కళ్యాణంలో ఆల్రెడీ హరినాథ్ రాముడు, రావణాసుడు ఆయనే చేస్తున్నారు. ఇంకా కాంతారావు గారు స్టేచర్ ఉన్న క్యారెక్టర్లు ఎక్కడ ఏమున్నాయని నారదుడు, అప్పటికి నారదుడు చేస్తున్నారు ఒక సినిమాలో కాంతారావు గారు. ఆ బేస్ తీసుకుని మీరు నారదుడు చేయండి బాగుంటుంది అని చెప్పి ఎంకరేజ్ చేసి ఆ సినిమాలో ఆయన డైరెక్షన్లో, రామారావు గారి డైరెక్షన్లో నారదుడు క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు కాంతారావు గారు.